నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ. మైత్రి ముహూర్తం అండి, లేట్ అయిపోయింది. పొద్దున్న నుంచి తెగ నిన్న సంకటహర చతుర్థి ఉండే అమ్మ. వాస్తవానికి మొన్ననేమో నేను లోకల్లో లేను. సంకటహర చతుర్థి ఏమిటి అంత బ్యూటిఫుల్ గా డెకరేట్ చేశారు? అసలు దాని గురించి ఒక 10 సెకండ్లు చెప్పండి. జనరల్ గా నాకు కలలో కనిపించింది ఆ విధంగా, అంతే. ఏమిటి ఇప్పుడు మంచులో ఉన్నట్ట స్వామి? ఏమిటి అంతే, మంచులో ఉన్నట్టు, వేరే లేదు ఆప్షన్. అమర్నాథ్ ఆ విధంగా డిజైన్ చేసి అక్కడ స్వామి యొక్క తొండం మాత్రం, అంటే ఆ ప్లేస్ లో లింగం ఆకారంగా ఆ యొక్క స్వామివారు మనకు అక్కడ కనబడతారు. మొత్తం చుట్టూ కూడా మంచి కొండలలో స్వామివారు ఆ ఐస్ రూపకంగా ఎట్లనైతే కనబడతాడో అదే విధంగా చుట్టూ కూడా మంచు రూపకంగా చేసి కేవలం ఆ యొక్క గణపతి స్వామి వారి యొక్క తొండం మాత్రమే బయటికి కనబడేటువంటి విధంగా చేయడం జరిగింది. చక్కగా చేశారు. చాలా ముద్దుగా ఉన్నాడు స్వామి. నిన్న వచ్చిన భక్తులందరూ కూడా షాకు. ఇట్లా బైక్ మీద ఇట్లా కొంచెం మెల్లగా ఇట్లా దండం పెట్టుకుందాం అని చెప్పి ఒకరు ఇట్లా వెళ్తా అనుకున్నాడు. షాక్ అయిపోయి మళ్ళీ రివర్స్ వచ్చిండు. ఇది ఏదేమో అయింది అని చెప్పి బండి ఆపుకొని లోపలికి వచ్చి మరి గురువు గారు నాకు ఫోటోలు పంపించండి అని చెప్పి అర్జెంట్ గా తను ఫోటోలు షేర్ చేసుకుని పోయింది. అద్భుతం. అదే మన వాళ్ళు కూడా ఒకసారి చూసుకుంటారు, దండం పెట్టుకుంటారు అని అడగడం జరిగింది. రైట్. మైత్రేయ ముహూర్తం గురించి అండి. ఈ రోజు 23వ తారీఖు ఈ రోజు ఉంది అని చెప్పి లాస్ట్ టైం కూడా 10 days బ్యాక్ వచ్చింది మైత్రేయ ముహూర్తము. అప్పుడు చెప్పడం జరిగింది. సో మరి ఈ రోజు మీరు బాగా ఆలస్యంగా వచ్చారు. నాది కాదు పూచి, ఆయనదే. మీరే సమాధానం చెప్పాలి. పర్వాలేదు, ఒక్కరికి రీచ్ అయినా సరిపోతుంది. మరొకసారి అట్లా కానీ అయితే నేను 27వ తారీఖు అన్నట్టుగానే అనుకున్నా. 27వ తారీఖు అదే అనుకున్నట్టుగా. అయితే నాకు నిన్న సంకష్టి ఒక వివాహం ఉండే, అంతకుముందు అదే ఉండే, లేకుంటే నిన్ననే వచ్చేవారిని. పర్వాలేదు, అర్జెంట్ గా పోస్ట్ చేసేద్దాము. తప్పకుండా. ఇది ముహూర్తము మనకు నైట్ ఉంది కనుక, నైట్ ముహూర్తం ఉంది కనుక ఆల్రెడీ 1-2 times ఫాలో అయ్యాము అనుకునేటువంటి వారు ఈ నైట్ టైంలో మీరు ఫోన్ పే, గూగుల్ పే కొట్టేసేయండి. అంతే. ఏంటంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే కొట్టేసేయండి. లేదా బ్యాంకు రిలేటెడ్ లోన్స్ ఏమైనా ఉన్నాయి అని అనుకున్నా, లేదా బ్యాంకు రిలేటెడ్ ఇంకేదైనా మనీ కట్టాల్సి ఉంటే మరి ఆ సమయంలో వారిది ఏమన్నా ఫోన్పే, గూగుల్ పే నెంబర్ ఉంటే గిట్లా వారికి పే చేసుకోండి. ప్రైవేట్ బ్యాంక్స్, ఇక మెయిన్ బ్యాంక్స్ అంటే కుదరవు. ఇక మరొకటి ఏమిటి అంటే, మాకేమీ లేవు అని అనుకునేటువంటి వారు ఒక వైట్ ఈ ఫోన్ మన ఫోన్ పేలు, గూగుల్ పేలు ఇవేమి లేవు, డైరెక్ట్గా మనిషికే ఇవ్వాలి అని అనుకునేటువంటి వారు, లేదా ఆ టైంలో బ్యాంకులు ఉండవి అని అనుకునేటువంటి వారు, అంటే ఉండవి ఎలాగో కట్టలేము అని అనుకునేటువంటి వారు ఒక వైట్ పేపర్ మీద మీ సర్నేమ్తో సహా, ఇంటి పేరుతో సహా మీ పేరు రాసి, ఫలానా బ్యాంకులో నా యొక్క బంగారం ఉన్నది, దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఇంట్రెస్ట్ నేను ఈరోజు పే చేస్తున్నాను యూనివర్స్, అంతే, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి రాసేసి మీరు కృతజ్ఞతలు పరమాత్మ, అంతే. దీని అర్థం అదే. కనుక రాసేసి ఆ యొక్క డబ్బులు, అది 1000, 10,000 లేదా 500, 500కు 16 రూపాయలు యాడ్ చేయమని చెప్తూ ఉన్నా. ఎప్పుడైనా కూడా ఒక 16 రూపీస్ లేదా 11 రూపీస్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత రేపు, అంటే ఈరోజు శుక్రవారం, శనివారం రోజు ఇది ఒకటి ఉందండి. శుక్రవారం రోజు ఇవ్వచ్చా? అప్పు తీర్చచ్చా? పర్వాలేదు, నైట్ కదా చేసేసేయండి. చేయొచ్చా? సూర్యాస్తమయం అయిపోతుంది కాబట్టి మన ఆపదకి వాడైతే ఇచ్చిండు కదా ఇతరుడు, కనుక వాడికి కూడా మంచి జరగాలన్న ఆలోచన ఉండాలి. మన అప్పు తీర్చడానికి మనం చేసేది కనుక మీరు ఖచ్చితంగా కూడా ఈ యొక్క లెటర్ రాసి అక్కడ పెట్టేసి శనివారం రోజు గురు హోరా లేదా శుక్రుని హోరా చూసుకొని మీరు వెళ్ళి బ్యాంకులో ఆ యొక్క అమౌంట్ కట్టేసేయండి. బ్యాంకు రిలేటెడ్. ఇక మనిషికైనా కూడా అంతే, ఫలానా వ్యక్తికి ఇంత అసలు, ఇంత ఇంట్రెస్ట్
మరి ఇంత అసలులో నుండి ఇంత ఇస్తున్నాను అని కాదు, లేదా ఇంట్రెస్ట్ కానీ ఇస్తున్నా అని చెప్పి ఒక్కోసారి రాసుకొని తెల్లవారు వెళ్ళి ఇచ్చేయండి. లేదు అనుకుంటే ఫోన్పే గూగుల్ పే ఉంటే కొట్టేసేయండి, ఇంతే. ఇది ఇప్పుడు ఈ నెలలో మనకు 2వ ముహూర్తము కనుక దీన్ని చక్కగా కూడా యూజ్ చేసుకోండి. ఒకసారి లాస్ట్ ఎపిసోడ్లో కొన్ని కమెంట్స్ వచ్చాయండి, అవి కూడా ఒక్కసారి నేను చదువుతాను. తప్పకుండా. ఇమీడియట్గా టైం చెప్పేయచ్చు కదా అని అనుకోవద్దు, వీడియోని ఫాలో చేయండి. పద్మిని గారు, అమ్మ అయ్యగారు చాలా సంతోషం, మిమ్మల్ని నన్ను ఇద్దరిని కలిపనమాట. మంచి విషయం. నేను ఎన్నో అప్పులతో ఉన్నాను. మా నాన్నగారు నాకు 20 సంవత్సరాల వయసులోనే నాకు పెత్తనం ఇచ్చారు. ఎంత చేసినా నాకు అప్పుల్లో ఉన్న ఎన్నో పరిహారాలు చేస్తున్నా అంతా దేవుని దయ, తీరుతుందన్న నమ్మకంతో ఉన్నారు ఆయన రాజుగారు. ఓకే, రమాదేవి గారు కమెంట్ పెట్టారండి. 4 నుంచి 5 మైత్రేయ ముహూర్తాలు నేను వినియోగించుకుని 10 లక్షల గోల్డ్ లోని తీర్చుకున్నాను. మా యొక్క రెడ్డి భక్తికి అడ్రస్ పెడతాము. ఆయన స్వీట్ ప్రియులు. రైట్, జులైకి కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ పద్మిని, థ్యాంక్ యూ వెరీ మచ్ మురళీధర్ శర్మ గారు అని పెడుతున్నారు. మోస్ట్ వెల్కమ్ అండి. అలాగే ధన్యవాదాలు గురువు గారు, మంచి మంచి మాటలు వింటున్నాము. థ్యాంక్స్ పద్మిని గారు, నన్ను మాత్రం చాలా చక్కగా ఓన్ చేసుకుంటున్నారు. ఎనీవేస్, థ్యాంక్ యూ యూనివర్స్, ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ, ఐ లవ్ యూ అని కూడా పెడుతున్నారు. ఓకే, ఐఎమ్ జస్ట్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ వీడియో. మై హస్బెండ్ ఈస్ జస్ట్ బ్యాక్ ఆఫ్ జస్ట్ బ్యాక్ ఎట్. ఓకే, మా హస్బెండ్ అడుగుతూ ఉన్నారు ఎప్పుడొస్తోంది ముహూర్తం అని చెప్పి అడుగుతూ ఉన్నారు అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు అని పెట్టారు. విశ్వానికి వేల వేల ధన్యవాదాలు అంటూ ఇంకొకళ్ళు. మన ఇద్దరికి, నాకు అక్కర్లేదండి, ఆయనకే, ఎందుకంటే ఆయన ఓపిక చేసుకుని చక్కగా వచ్చి మనకు చెప్తున్నారు. నాకు థ్యాంక్స్ చెప్పక్కర్లేదు, ఇది నా జాబ్, నా డ్యూటీ, నేను చేస్తున్నాను. బట్ ఆయన ఓపిక చేసుకుని వచ్చి అందరిది. తర్వాత థ్యాంక్ యూ అని చాలా మంది పెట్టారండి. అందరు అంటే యూటిలైజ్ చేసుకున్న వాళ్ళైతే చక్కగా పెడుతూ ఉన్నారు. సంతోషం, ఏదైనా అందుతుంది. కృతజ్ఞతలు అనేటువంటిది చాలా అవసరం ఇవాళ రేపు. మొదటిసారి వింటున్న వాళ్ళు కూడా, నమస్కారం గురుగారు, మేము అప్పులతో చాలా ఇబ్బంది పడుతున్నాము, ఎంత తీర్చాలని ప్రయత్నించినా కుదరటం లేదు, ఈ సమస్యల్లో మీరు మంచి ముహూర్తం చెప్పారు, కృతజ్ఞతలు అంటూ చెప్తున్నారు. అంటే మొదటిసారి చూసే వాళ్ళ కోసమే మేము ప్రతిసారి కూడా చెప్తూ ఉంటాము. సో మొదటిసారి చూసే వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి. ఓకే, ఒకరు తమ బాబుకి క్యాన్సర్ 4th స్టేజ్ ఉంది, 2 years నుంచి, గురుచరిత్ర పారాయణం చేస్తున్నాం, ఇంకేమైనా పరిష్కారం చెప్పండి అంటూ ఒకళ్ళు అడుగుతున్నారు. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒకసారి మాట్లాడదామండి. ఓకే, ఇట్లా అందరూ చాలా వరకు సూపరు, థ్యాంక్ యూ సో మచ్ అని. పప్పు తినద్దు అన్నారు, అర్థం కాలేదు గురూజీ అని అంటున్నారు. అది మంగళవారం వచ్చింది కనుక ఆ రోజు పప్పు తినకండి అని చెప్పడం జరిగింది. గురుగారు, దీపం వెండి ప్లేట్ మీద పెట్టాలా లేక పేపర్ ముందు పెట్టాలా, దయచేసి చెప్పగలరు? అంటే మీరు పేపర్ రాసి పెట్టమన్నారు కదా, దీపం ఎక్కడ పెట్టాలి అని అడుగుతున్నారు. దీపారాధన కూడా చేయమన్నారు కదా, అదొకసారి చెప్పండి సార్. రాగి ప్లేట్ సరిపోతుంది. అంటే పేపర్ అమ్మవారి పాదాల దగ్గర పెట్టేసి కొంచెం యువతలుగా పెట్టాలి. ఓకే గురువుగారు, ఇద్దరికి 100 రూపీస్ ఫోన్ పే చేసిన పోయిన ముహూర్తంలో ఫలితం నాకు రావాలి, వస్తుందా అండి? 100 రూపీస్ చేసిన వారు యాక్సెప్ట్ చేసుకున్నారా ఏమో మరి, పర్వాలేదు, మీరు నమ్మకంగా చేయండి. ఆ అమౌంట్ ఎంత అనేది తెలియదు కదా, మీరైతే చేయండి తల్లి, నమ్మకంగా చేయండి, ఎంతో కొంత మార్పు అయితే కనబడుతుంది, అంతే. చేశాం కదా అని చెప్పి ఇంట్లో కూర్చుంటే మాత్రం నేనేం చేయలేను. 100 చేసి మరలా ఇంకో ముహూర్తం కోసం, మరొక ముహూర్తం కోసం అంటే నేనైతే యాక్సెప్ట్ చేయలేను. ఒకవేళ ప్రకృతి ఏమైనా యాక్సెప్ట్ చేస్తే చెప్పలేను, మిరాకిల్ జరుగుతుంది. మైత్రేయ ముహూర్తం ప్రతి మంత్ లో వస్తుందా అని ఇంకొకళ్ళు అడుగుతున్నారండి. వస్తుంది, ప్రతి మంత్ లో 1 లేదా 2 వస్తుంది. ఓకే, సో ఇలా లోన్స్ తీరాయి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇలా చాలా మంది చెప్పడం జరిగిందండి. చాలా చాలా సంతోషం. అయితే నాకు తెలిసిన వాళ్ళు, నాకు బాగా కావాల్సిన వాళ్ళు నన్ను అడిగారు మైత్రేయ ముహూర్తంలో వాళ్ళు ఒక ఇంటికి అడ్వాన్స్ ఇచ్చారండి. సుమారుగా కొన్ని లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. అయితే అతను మాత్రం 3 ఏళ్ల మట్టి ఆ ఇల్లుని ఇవ్వట్లేదు.
అది రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు, ఇవ్వట్లేదు. మైత్రేయ ముహూర్తంలో ఇట్లాంటి సమస్యకి ఏమైనా వినియోగించుకోవచ్చా అని అడిగారు. ఏమైనా ఆస్కారం ఉందా? అంతే కదా, మైత్రేయ ముహూర్తంలో డబ్బులు ఇచ్చారా? మైత్రేయ ముహూర్తంలో కాదు, ఎప్పుడో ఇచ్చారు. మైత్రేయ ముహూర్తం అప్పులు తీర్చుకోవడానికి అంటున్నారు కదా, మరి ఆ ఇల్లు మా చేతికి రావడానికి మేము ఏమైనా చేయొచ్చా పరిహారం ఆ టైంలో? మంచి ముహూర్తం కదా అని అడుగుతున్నారు. ఒక్కసారి అయితే జాతక పరిశోధన కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే దశ అంతర్దశలు బట్టి ఇది నిర్ధారణ అవుతుంది. అంటే నేనేమంటున్నాను అంటే ముహూర్తాలు ఉంటవి. ఇప్పుడు మనకు గురువారం పుష్యమి నక్షత్రం కానీ, ఆదివారం ఇది కానీ, లేదా మైత్రేయ ముహూర్తం కానీ వారు అడిగింది నాకు ఓకే మనకు. కానీ మనం చెప్పింది కూడా అక్కడ సింక్ కావాలి, అంటే సత్యం కావాలి. అంటే ఒక్కసారి జాతక పరిశోధన కావాలి. మీది లేకున్నా మీ పిల్లలదైనా ఒకసారి దశలో ఎందుకు అట్లా అయింది, అతని తప్ప మీ యోగమా? ఇప్పుడు మీ యోగం లేనిది మనం ఇది చేస్తే చెప్పలేదు బాధ. ఇది ప్రత్యేకించి అప్పుల కోసం మాత్రమే, జాబ్ రావాలనుకున్న అప్పుల కోసం అంటే మాత్రం చేయాలి. రైట్ అండి, మరి 23వ తారీఖు వెయిట్ చేస్తున్నారు టైం కోసం. సో చెప్పేస్తారా ఎప్పుడు ఏ టైంలో వస్తుందో? తప్పకుండా అమ్మ. మైత్రేయ ముహూర్తం వచ్చేసి మనకు శుక్రవారం రోజు ఈ యొక్క 23వ తారీఖు నైట్ 9:21 నుండి 11:09 వరకు ఉంది. ఓకే, నైట్ 9:21 నుంచి నైట్ 11:09 వరకు ఉంది. 2 గంటలు, ఇంచుమించుగా 2 గంటలు కాబట్టి చక్కగా ఇప్పుడు వచ్చిన 2 అవర్స్ వస్తుంది. అదే 1 hour 45 minutes, గంట 45 నిమిషాలు లేదా 2 గంటలు వస్తుంది ఆ లగ్నం. కనుక ఈ యొక్క 9:21 లేదా ఈ సమయంలో ఎవరైనా ఉంటే గిట్లా వారికి బై హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా చెప్తున్నాను, 2 సార్లు ఆన్లైన్లో పే చేయాలి, 1 టైం బై హ్యాండ్ ఇవ్వాలి. ఇస్తేనే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఇందాక వారెవరో 100 రూపీస్ కొట్టేశాము అని చెప్పంటే చెప్పలేము. బై హ్యాండ్ మనిషిని కలిసి ఇచ్చింది వేరే ఉంటుంది ముహూర్తంలో. ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. రైట్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. సో 23వ తారీఖు రాత్రి 9:21 మొదలవుతోంది మైత్రేయ ముహూర్తం. ఎవరైతే అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారో, అది గోల్డ్ లోన్ కి సంబంధించి, లేకపోతే ఇంకా చేబదులు తీసుకుని, లేకపోతే వడ్డీలకు తీసేసుకుని ఇబ్బంది పడే వాళ్ళందరి అప్పులు తీరాలి అంటే మహత్కరమైనటువంటి ముహూర్తం మైత్రేయాన్ని ఖచ్చితంగా అందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ చాలా అద్భుతంగా మాకు వివరించారండి. ఇది చెప్పడం కోసమే పరుగున వచ్చినందుకు ప్రేక్షకుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం అండి.